నమస్తే అందరికి సబ్ కైసా అచ్చాయి అచ్చైతే ఓకే కానీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఫ్రెండ్స్ ఇంకా నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ముచ్చట ఏంటంటే ఇలా శనివారం ఫస్ట్ గుడిపోయిన ఇక్కడ ముచ్చటైపోయింది, సరేనా? సో గాయస్, మీ అందరికి తెలిసే మా అన్నయ్య పెద్ద మనిషి. అప్పటి కాలంలో బావులు చేతు పంపులే ఉండే, ఇట్లా చేతితో కొడితే ఇట్లా నీళ్ళు వస్తాయి. నేను వీడియో తీస్తున్నాను చెప్పి గడ్డపర పట్టిండు. బాయ్ పోదామా? స్టార్టా? నడమరి స్టార్ట్ అయ్యాం. నడమరి. ఇప్పుడు ఏ ఊరు పోతున్నామ్మా? ధరంబాగ్. ఏడుంటుంది? మన ఆసర పక్కన. అవునా? మహారాష్ట్ర బార్డర్. మన అంతా వేరే మోడల్ ఉంటుంది మనది. నువ్వు హైట్ గైట్ ఉన్నది, వైర్ కిందకున్నది, తాగిన ఒక పరిచయం వాళ్ళు. మళ్ళా పండుగ అందరు రెడీ ఉన్నారు కదా? అందరు రెడీ. అటు ఇప్పించే ఒకసారి మన ట్రాక్టర్ రెడీ. అయ్యో ఇదే మనది. చలో. చలో పిల్లలు అందరు రాయపురి అయితేనా అసే వెళ్తున్నావా? గణపతి బప్ప మోరియా. ఇక అధ్యక్షుడు రాయన్న. డ్రైవర్ కంట పడుతుంది. సో ఫైనల్ అయితే మేము వెళ్తున్నాం. గణపతి పెట్టినప్పుడు పంతులు ఉండాలి, అందుకోసం ఇద్దరు పంతులు పట్టుకొచ్చి నీకు 1 2 అట్లా. మనోడైతే పూజ అయితే చాలు చేసిండు. ఇక పూజ కంప్లీట్ అవగానే మనమైతే ట్రాక్టర్లో గణపతి కూసబెట్టి మంచిగా పారైతే కప్పుతున్నాం. ఎందుకంటే ఈ వాన ఎప్పుడు ఎట్లా వచ్చాడు తెలియదు కాబట్టి. ఇంత పెద్ద అయినా మా వాళ్ళు పీకలు ఊదుడు మాత్రం మానేది. ఇక గణపతి తీసుకొని మన ఊరికైతే వచ్చేసినాం. ఇక అచ్చుడే లేదు, పిల్లలు ఎంత సంబరం అంటే అబ్బాబ్బా ఇక చెప్పక పీకలు ఊదుడు కాదు ఒక లెక్క. గాయస్ మనమైతే ఇంటికైతే వచ్చేసినాం. ఎందుకంటే కొద్దిగా వర్షం పరోడికి డ్రెస్ అనేది బాగా పచ్చి అయిపోయింది. వచ్చి మంచిగా పద్ధతితోనే మా అమ్మ కంకణం కట్టింది. కంకణం కట్టుకున్నా. మన ఇంట్లో కూడా గణపతి ఉన్నది, మీకు చూపిస్తా చూడురి. గణపతి బప్పా మోరియా. టైం వచ్చేసరికి ఇప్పుడు 5:30 అవుతుంది. అన్న అయితే మెసేజ్ పెట్టిండు వచ్చేరి పూజ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని. మనమైతే వెళ్తున్నాం. చలో. మా అయ్య గారు లేదు యూట్యూబ్ బ్లాగ్. ఆకాష్ వీళ్ళ చిన్న పిల్లలతోటి ఒక మట్టి విగ్రహం పెట్టాము. తర్వాత 3 years ఇట్లా కంటిన్యూ సెట్ చేసి మళ్ళీ 4th yearకి ఇక్కడ తీసుకొచ్చాము. మన శివపుత్ర గణేష్ మండలి దాదాపు ఇది 8వ సంవత్సరం అన్నమాట. 7 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. చిన్న పిల్లలు ఇదే తేజ, ఆకాశు వీళ్ళంతా చాలా చిన్న పిల్లలు. మా ఇంటి పక్కకు మొట్టమొదటిసారి గణపతిని చిన్న రేకులు వేసి మనం ప్రారంభించుకున్నాం. ఇవాళ మొత్తం బాసరనే వచ్చి చూస్తుంది మన గణపతిని. ఆ విధంగా మనం ఎదిగినాం. కాబట్టి ఈ యొక్క ఉత్సాహము, ఈ యొక్క భక్తి పారవశ్యము మన పిల్లలు చాలా సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంతింతే వసతింతే అన్నట్టుగా కేవలము ఏదో దేవుడిని పెట్టాము,
నందిని చూడడానికి కోసమని కాకుండా భక్తి పారవశ్యంతో భగవంతుణ్ణి ఏ విధంగా సేవ చేసుకోవాలి. ఎందుకంటే దేవభక్తి ఎంత గొప్పదో దేశభక్తి అంత గొప్పది. మనకు దేశం పట్ల, దైవం పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల భక్తిగా ఉన్నప్పుడే మన యొక్క జీవన విధానం అనేది సజావుగా సాగుతుంది. కాబట్టి అందరూ కూడా, మనం పిల్లలం అనుకుంటున్న అందరూ పిల్లలు కాదు, మనమంతా పిల్లలం కాదు, పిడుగులం. మీరే ఓ బొజ్జ గణపయ్య, ఏమైనా తప్పులుంటే క్షమించు, అందరినీ చల్లగా చూడు, నీ దీవెన ఎప్పుడు మాపై ఉండాలి, ఇంకా పైకెత్తుగా ఎదగాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.